సుమన్ గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఏపీ టెట్ 2026 సమీపిస్తున్నది. ఆగస్టు 4వ తేదీ నుంచి ఏపీ టెట్ ఎగ్జామ్స్ అనేవి జరగనున్నాయి. అలాగే దాని తర్వాత వెంటనే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది. మరి ఏపీ టెట్ పేపర్ 1, పేపర్ 2 అభ్యర్థులకి, దాని తర్వాత ఏపీ డిఎస్సి తెలుగు కంటెంట్తో, తెలుగు సబ్జెక్టుతో స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీకి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. దాని తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ కూడా ఏపీలో రిలీజ్ అయింది. త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి వాటిలో కూడా ఇక్కడ నుంచి బిట్స్ రాకూడదు అని ఏమైనా ఉందా? ఏ గ్రంథాలు, గ్రంథ రచయితల గురించి ఎక్కడి నుంచి బిట్స్ అడగకూడదని లేదు కదా. కాబట్టి తెలుగు సబ్జెక్టుతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులు, వారితో పాటు ఇక్కడ ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి పేపర్ 1, పేపర్ 2 ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో 50 గ్రంథాలు, దాదాపు మొత్తం 50 గ్రంథాలు, ఆ గ్రంథాలను రచించిన వారి యొక్క జాబితాని మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను. చూద్దాం. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. 9వ తరగతి తెలుగు వాచకం తీసుకున్నాం. 9వ తరగతి తెలుగు కంటెంట్ నుంచి గ్రంథాలు, గ్రంథ రచయితలు అన్న అంశం మీద బిట్టు రూపొందించాను. వీటిని ఇప్పుడు మీరు చూడండి. మొదటి బిట్ నెంబర్ 1. ముందు 5 బిట్లు చూసుకుంటూ వెళ్ళిపోదాం. 5 బిట్లు చూసుకుంటూ వెళ్ళిపోదాం. మొదటి 5 బిట్లను ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఈ 5 బిట్లు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. హరివంశం గ్రంథకర్త ఎవరు? జవాబు ఎర్రన. వసుచరిత్ర గ్రంథ రచయిత ఎవరు అని బిట్టు వస్తే రామరాజభూషణుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. రామరాజభూషణుడినే భట్టుమూర్తి అని కూడా పేర్కొంటారు. ఇకపోతే రుక్మిణీ పరిణయం గ్రంథకర్త ఎవరు? రుక్మిణీ పరిణయం గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే కూచిమంచి తిమ్మకవి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అమృతాభిషేకం గ్రంథ రచయిత ఎవరు అని బిట్టు వస్తే దాశరథి కృష్ణమాచార్యులు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అమృతాభిషేకం దాశరథి కృష్ణమాచార్యులు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. విశ్వకర్మ పురాణం గ్రంథంని ఎవరు రచించారు అని బిట్టు వస్తే వీవూరి వెంకటాచార్యులు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ అక్షర దోషం పడింది, స్పెల్లింగ్ మిస్టేక్ చూడండి. వేయట కాదండి, వెంకటాచార్యుడు. కరెక్షన్ చేసుకోండి. వీవూరి వెంకటాచార్యుడు విశ్వకర్మ పురాణం గ్రంథ రచయిత. వీళ్ళందరూ కూడా హరివిల్లు అన్న పాఠం 9వ తరగతిలో ఉంది కదా, అందులో ఉండేటటువంటి గ్రంథాలు మరియు వాటి యొక్క రచయితలు ఇక్కడ మీకు నేను అందించాను. మొదటి 5 బిట్లు హరివంశం, వసుచరిత్ర, రుక్మిణీ పరిణయం, అమృతాభిషేకం, విశ్వకర్మ పురాణం. ఏ గ్రంథాన్ని ఎవరు రచించారో గుర్తుపెట్టుకోండి. తర్వాత మరో 5 బిట్లను ఇప్పుడు మనం తీసుకుందాం. మరో 5 బిట్లను ఇక్కడ మనం తీసుకుంటున్నాం. పండితారాధ్య చరిత్ర ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు అని బిట్టు వస్తే పాల్కూరికి సోమనాథుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. శృంగార నైషధం గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే శ్రీనాథుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ప్రత్యూష పవనాలు అనే గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే ఆశావాది ప్రకాశరావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అంతరంగ తరంగాలు గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే ఆశావాది ప్రకాశరావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లోకలీలా సూక్తము
ఈ గ్రంథ రచయిత ఎవరు అని బిట్టు వస్తే ఆశావాది ప్రకాశ్రావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, పాల్కురికి సోమనాథుడు పండితుడు అని గుర్తుపెట్టుకోండి. పండితుడు, పాల్కురికి సోమనాథుడు పండితుడు. శ్రీనాథుడికి ఇష్టమైనటువంటి రసం శృంగారం. శ్రీనాథుడికి ఇష్టమైనటువంటి రసం శృంగారం కాబట్టి శృంగార నైషధం. మరి ఆశావాది ప్రకాశ్రావు గారి రచనల్లో చూడండి, ప్రత్యూష, తరంగాలు, లీల ఈ పదాలు బట్టి అది ఆశావాది ప్రకాశ్రావు గారి రచన అని గుర్తుపెట్టుకోండి. ప్రత్యూష, తరంగాలు, లీల. ఓకేనా? తర్వాత పుష్పాంజలి. పుష్పాంజలి. ఇక్కడ ఈ గ్రంథాలని ఎలా గుర్తుపెట్టుకోవాలి మాస్టారు? ఒకసారి చూడండి, వీటిని చూద్దాం మనం. ప్రత్యూష, ప్రత్యూష అని పేరు వస్తే ప్రకాశ్రావు. ప్రత్యూష ప్రకాశ్రావు. తరంగం, తరంగాలు ప్రకాశ్రావు. అంతరంగ తరంగాలు, తరంగం అంటే ప్రత్యూష, తరంగిణి, లీల, అంజలి. ప్రత్యూష, తరంగిణి, లీల, అంజలి ఈ పదాలు గ్రంథాల్లో కనిపిస్తే ఇవి ఆశావాది ప్రకాశ్రావు గారి రచనలు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? ప్రత్యూష, తరంగిణి, లీల, అంజలి. ఈ అమ్మాయిల పేర్లు గ్రంథాల్లో కనిపిస్తే ఇవి ఆశావాది ప్రకాశ్రావు గారి రచనలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే అవధాన, అవధానం పేరు మీదుగా అవధానం ఆశావాది ప్రకాశ్రావు గారి పాఠం అంతా కూడా 9వ తరగతిలో తెలుగు వాచకం మనం పరిశీలన చేస్తే అవధానం మీదనే కొనసాగుతూ ఉంటుంది, అష్టావధానం మీద. కాబట్టి అష్టావధానంకి సంబంధించినది కాబట్టి ఈ పాఠం ఆశావాది ప్రకాశ్రావు గారి పాఠము. కాబట్టి ఇక్కడ చూడండి, అవధానము, అవధానము పేరుతో ఏ రచన కనిపించినా కూడా అది ఆశావాది ప్రకాశ్రావు గారి రచన అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన వసంతము. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. వసంత తోరణం కాదండి, అవధాన కళాతోరణం. అవధాన కళాతోరణం. అవధాన కళాతోరణం. అవధాన కళాతోరణం. వసంత తోరణం కాదు, కళాతోరణం. కరెక్షన్ చేసుకోండి. సో అవధాన పేరుతో అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళా తోరణం. ఇలా అవధానం పేరుతో ఏదైనా రచన కనిపించింది అంటే అది ఆశావాది ప్రకాశ్రావు గారిది అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి ఏపీ 10th వరకు. ఇకపోతే 17వ బిట్ నుంచి చూడండి, బిట్ నెంబర్ 17. 17వ బిట్ నుంచి మరికొన్ని బిట్స్ని మనం చూద్దాం. వర్తమానము, వర్తమానము గ్రంథకర్త ఎవరు అని బిట్ అడిగితే ఎండ్లూరి సుధాకర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మల్లె మొగ్గల గొడుగు గ్రంథకర్త ఎవరు? జవాబు ఎండ్లూరి సుధాకర్. కొత్త గబ్బిలం, కొత్త గబ్బిలం గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే ఎండ్లూరి సుధాకర్. వర్గీకరణీయం, వర్గీకరణీయం గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే ఎండ్లూరి సుధాకర్. గోసంగి, గోసంగి గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే ఎండ్లూరి సుధాకర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నల్ల ద్రాక్ష పందిరి, నల్ల ద్రాక్ష పందిరి గ్రంథకర్త ఎండ్లూరి సుధాకర్. ఆట జనికాంచే, ఆట జనికాంచే అన్న గ్రంథకర్త ఎండ్లూరి సుధాకర్. ఇవి ఎండ్లూరి సుధాకర్ గారి రచనలు.
వర్తమానము, మల్లె మొగ్గల గొడుగు, కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, గోతంగి, నల్ల ద్రాక్ష పందిరి, ఆటాజని కాంచె. ఇవి ఎండూరి సుధాకర్ గారి రచనలు. తర్వాత ఒక చీకటి ఒక వెన్నెల, ఒక చీకటి ఒక వెన్నెల అనేది నవల. మరి ఒక చీకటి ఒక వెన్నెల అంటే ఒక గ్రంథంలో చీకటి వెన్నెల అన్న పదాలు ఉంటే అది శ్రీమతి పింగళి బాలాదేవి గారి రచన, పింగళి బాలాదేవి గారి నవల అని గుర్తుపెట్టుకోండి. చీకటి వెన్నెల, చీకటి వెన్నెల ఎప్పుడు కనిపిస్తుంది? పగలు సూర్యుడు ఉంటారు కాబట్టి పగటి పూట అంటే వెన్నెల మనకి కనిపించదు. సూర్యుడు వెలిపిన తర్వాత చీకటి పడినప్పుడు వెన్నెల మనకి కనిపిస్తుంది. కాబట్టి చీకటి వెన్నెల. ఈ నవల రచయిత లేదా రచయిత్రి పింగళి బాలాదేవి గారు, శ్రీమతి పింగళి బాలాదేవి గారు. ఒక చీకటి ఒక వెన్నెల. 25వ బిట్టు పొగమంచులో సూర్యోదయం. పొగమంచులో సూర్యోదయం వెన్నెల చంద్రుడికి సంబంధించినదైతే ఇది సూర్యుడికి సంబంధించినది. సో ఒక చీకటి ఒక వెన్నెల, పొగమంచులో సూర్యోదయం ఇది కూడా నవల. ఒక చీకటి ఒక వెన్నెల నవలని పింగళి బాలాదేవి గారు రచించారు. పొగమంచులో సూర్యోదయం ఈ నవలను కూడా పింగళి బాలాదేవి గారు రచించారు. నాన్నకు రాయని ఉత్తరం, నాన్నకు రాయని ఉత్తరం నవలను ఎవరు రచించారు అని బిట్టు వస్తే పింగళి బాలాదేవి, శ్రీమతి పింగళి బాలాదేవి గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కుసుమ కోమలి, కుసుమ కోమలి అనేది కవితా సంపుటి, పింగళి బాలాదేవి గారి కవితా సంపుటి. ఎంతవరకు మనం చెప్పుకున్నవి నవలలు. ఏవి? ఒక చీకటి ఒక వెన్నెల, పొగమంచులు సూర్యోదయం, నాన్నకు రాయని ఉత్తరం, ఈ మూడు కూడా నవలలు. కుసుమ కోమలి అనేది కవితా సంపుటి. ఈ కుసుమ కోమలి అనేటటువంటి కవితా సంపుటిని వెలువరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే శ్రీమతి పింగళి బాలాదేవి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా కుసుమ కోమలి, తర్వాత ప్రశ్న అన్న కవితా సంపుటిని వెలువరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే పింగళి బాలాదేవి, శ్రీమతి పింగళి బాలాదేవి గారు. పింగళి ఓకే ప్రశ్న కవితా సంపుటిని వెలువరించారు. గాజు బొమ్మలు, గాజు బొమ్మలు, గృహప్రవేశం, గాజు బొమ్మలు మరియు గృహప్రవేశం ఈ రెండు కూడా కవితా సంపుటాలు. గాజు బొమ్మలు, గృహప్రవేశం అనేటటువంటి కవితా సంపుటాలను వెలువరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే పింగళి బాలాదేవి. తెలుగు కథా పారిజాతాలు, తెలుగు కథా పారిజాతాలు, తెలుగు కథా పారిజాతాలు ఈ గ్రంథాన్ని వెలువరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే శ్రీమతి పింగళి బాలాదేవి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మాస్టరు ఈ రచనలు ఎలా గుర్తుపెట్టుకోవాలి? చూడండి, ప్రియమైన నాన్నకు అన్న పాఠం అనేది 9వ తరగతిలో ఉంది. 9వ తరగతి తెలుగు వాచకంలో పింగళి బాలాదేవి గారి యొక్క పాఠం ప్రియమైన నాన్నకు. సో ఇది దేనికి సంబంధించింది? లేఖ రచనకు సంబంధించినది. కాబట్టి లేఖకు సంబంధం ఉన్నటువంటి నవల ఏది? నాన్నకు రాయని ఉత్తరం. కాబట్టి ఇది పింగళి బాలాదేవి గారి నవల అని గుర్తిస్తారు. సో దాన్ని బట్టి లేఖారచన, పింగళి బాలాదేవి గారి లేఖారచన ఏది? నాన్నకు రాయని ప్రియమైన నాన్నకు అన్న పాఠం 9వ తరగతిలో. దాని ఆధారంగా నాన్నకు రాయని ఉత్తరం ఇది లేఖారచనకు సంబంధించింది కాబట్టి ఇది పింగళి బాలాదేవి గారి రచన అని మీరు గుర్తించవచ్చు. తర్వాత ఇక్కడ తెలుగు కథా పారిజాతాలు, ఇప్పుడేది ప్రియమైన నాన్నకు అన్న పాఠం 9వ తరగతిలో ఉందని చెప్పాను కదా, ఆ పాఠం తెలుగు కథా పారిజాతాల నుంచి గ్రహింపబడినది కాబట్టి
ఇది కూడా పింగళి బాలాదేవి గారి రచన అని మనకి గుర్తుంటది. ఎందు గురించి అంటే ప్రియమైన నాన్నకు అన్న పాఠం ఎక్కడి నుంచి తీసుకున్నారు? తెలుగు కథా పారిజాతాల నుంచి. తెలుగు కథా పారిజాతాల్ని ఎవరు వెలువరించారు? శ్రీమతి పింగళి బాలాదేవి గారు. సో ఇవి అయిపోయినాయి. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నాం వెన్నెల రాత్రి, ఒక వెన్నెల ఒక రాత్రి, ఒక రాత్రి ఒక వెన్నెల నవల పింగళి బాలాదేవి గారిది. తర్వాత వెన్నెల అనేది దేనికి సంబంధించింది? చంద్రుడు. మరి చంద్రుడికి సంబంధించినటువంటి వెన్నెల అన్న రచన ఉన్నప్పుడు మరి సూర్యుడికి సంబంధించినటువంటి రచన ఉండదా? ఉంది. అదే పొగమంచులు సూర్యోదయం. తర్వాత కుసుమ కోమలి కవితా సంపుటి. ప్రశ్న. అలాగే గాజు బొమ్మలు గృహప్రవేశం. గాజు బొమ్మలు గృహప్రవేశం ఇవి పింగళి బాలాదేవి గారి గ్రంథాలు. ఓకే. ఇప్పుడు 31 బిట్ నుంచి చూద్దాం. బిట్ నెంబర్ 31. సాహిత్య మర్మరాలు. సాహిత్య మర్మరాలు. ఈ సాహిత్య మర్మరాలు అనేది సాహిత్య మర్మరాలు దీన్ని వెలువరించిన వారెవరు? జవాబు తాపీ ధర్మారావు. సాహిత్య మర్మరాలు దీనిని వెలువరించిన వారు తాపీ ధర్మారావు. ఇనుప కచ్చడాలు. ఇనుప కచ్చడాలు అన్నది ఎవరి రచన? జవాబు తాపీ ధర్మారావు. రాళ్ళు రప్పలు. రాళ్ళు రప్పలు అన్నది ఎవరి రచన? జవాబు తాపీ ధర్మారావు. పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు అన్న గ్రంథ రచయిత ఎవరు అని బిట్టు వస్తే తాపీ ధర్మారావు అని జవాబు గుర్తించాలి. దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు? దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉంటాయి. దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు అన్న గ్రంథకర్త తాపీ ధర్మారావు. పాతపాలి. పాతపాలి అన్న గ్రంథకర్త తాపీ ధర్మారావు. కొత్తపాలి. కొత్తపాలి గ్రంథకర్త తాపీ ధర్మారావు. ఓకే. పాతపాలి కొత్తపాలి. దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు? పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు, రాళ్ళు రప్పలు, ఇనుప కచ్చడాలు, సాహిత్య మర్మరాలు, తెలుగు కథ పారిజాతాలు అది శ్రీమతి పింగళి బాలాదేవి గారి. అది వేరే. 31వ రచన నుంచి ఇవి తాపీ ధర్మారావు గారి రచనలు. మరి తాపీ ధర్మారావు గారు చామకూరి వెంకట కవి 17వ శతాబ్దానికి చెందుతారు. చామకూరి వెంకట కవి గారు 17th సెంచరీకి చెందుతారు, 17వ శతాబ్దానికి. అప్పట్లో ఆయన విజయ విలాసం అన్న ఒక మంచి ప్రబంధ రచనను చేస్తారు. విజయ విలాసం అంటే విజయుడు అంటే అర్జునుడు, మహాభారతంలో ఉన్నటువంటి అర్జునుడు. అర్జునుడి యొక్క విలాసం విజయ విలాసం. ముగ్గురు కన్యల్ని వివాహం చేసుకుంటాడు. ఉలూచి, చిత్రాంగద, దాని తర్వాత సుభద్ర, ఆ ముగ్గురిని వివాహం చేసుకుంటాడు. అర్జునుడు ఆ ముగ్గురిని వివాహం చేసుకున్నటువంటి ఇతివృత్తమే విజయ విలాసం అన్న ప్రబంధంలో ఉన్నటువంటి కథ. అయితే విజయ విలాసం దీన్ని 17వ శతాబ్దంలో 17th సెంచరీలో చామకూర వెంకట కవి రచించగా ఇది ఒక ప్రబంధ రచన అండి. దీనికి వ్యాఖ్యాన గ్రంథము తాపీ ధర్మారావు గారు రచించారు. తాపీ ధర్మారావు గారు రచించారు. ఆ వ్యాఖ్యాన గ్రంథం పేరు ఏం పేరు? జవాబు హృదయోల్లాస. విజయ విలాసం అన్నటువంటి గ్రంథానికి తాపీ ధర్మారావు గారు రాసిన వ్యాఖ్యాన గ్రంథం హృదయోల్లాస అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. హృదయోల్లాస. తాపీ ధర్మారావు గారి ఆ రచన పేరు హృదయోల్లాస వ్యాఖ్యాన గ్రంథం. లేకపోతే 39వ బిట్టు మత్తు నగరి. మత్తు నగరి అనేది కథా సంపుటి. మత్తు నగరి అన్న కథా సంపుటిని వెలువరించిన వారు ఎవరు? మత్తు నగరి. మత్తు నగరిని వెలువరించిన వారు పి సత్యవతి అని జవాబు గుర్తించాలి. రాగభూపాలం అన్న కథను రచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే రాగభూపాలం. జవాబు పి సత్యవతి. మెలకువ అన్న కథని వెలువరించిన వారు ఎవరు? పి సత్యవతి. పడుచుదనం. పడుచుదనం
పడుచుదనం అనేటటువంటి నవలని ఎవరు రచించారు? పి సత్యవతి. రైలు బండి అన్న నవలని ఎవరు రచించారు? ఈ బిట్టు మనకు ఎదురైతే పి సత్యవతి అని జవాబు గుర్తించాలి. గొడుగు అన్న నవలని ఎవరు రచించారు అని బిట్టు వస్తే పి సత్యవతి అని జవాబు గుర్తించాలి. ఆ తప్పు నీది కాదు అన్న నవలని ఎవరు వెలువరించారు? పి సత్యవతి. చూడండి, వీటిలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినవి మత్తు నగరి, రాగభూపాలం, ఈ రెండు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చూక్తాయ్ కథలను తెలుగులోకి అనువాదం చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే పి సత్యవతి అని జవాబు గుర్తించాలి. సత్యవతి కథలు వీటిని వెలువరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే పి సత్యవతి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇల్లలకగానే 9వ తరగతిలో పాఠం ఇల్లలకగానే. మరి ఈ కథానికను వెలువరించిన వారు ఎవరు? ఈ కథానికను వెలువరించిన వారు ఎవరు? పి సత్యవతి. ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ పి సత్యవతి గారి రచనలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. తర్వాత వాయునందన శతకంని ఎవరు వెలువరించారు? జవాబు పలకలూరి స్వరూపరాణి. వాయునందన శతకంని ఎవరు రచించారు అని బిట్టు వస్తే పలకలూరి స్వరూపరాణి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. శివతాండవం అన్న గ్రంథాన్ని ఎవరు రచించారు అని బిట్టు వస్తే పలకలూరి స్వరూపరాణి అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇదండి ఈ వీడియోలో 9వ తరగతి తెలుగు కంటెంట్ నుంచి మనం 50 గ్రంథాలు తీసుకున్నాం. ఆ 50 గ్రంథాలని ఎవరు ఏ గ్రంథాన్ని రచించారు అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఇంకా 9వ తరగతి నుంచి మరికొన్ని గ్రంథాలు ఉన్నాయి, అవి 2వ వీడియోలో కవర్ చేస్తాను. ఓకేనా? ఇప్పటికి ఈ 50 గ్రంథాలు బాగా మీరు చూడండి. అలాగే దీని తర్వాత మీకు తెలుగు మెథడాలజీ నుంచి నెక్స్ట్ వీడియో మీకు నేను అందిస్తున్నాను. తెలుగు మెథడాలజీ నుంచి నెక్స్ట్ వీడియో మీకు సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు అన్న అంశం నుంచి తీసుకుని నెక్స్ట్ వీడియో మీకు నేను అందిస్తున్నాను. ఓకేనా? ప్రతిరోజు కూడా మన వీడియోలు ఉదయం 8:30 గంటలకి, లేకపోతే సాయంత్రం రాత్రికి 8:30 గంటలకి మన వీడియోలు వస్తూ ఉంటాయి. వస్తే ఉదయం 8:30 గంటల వరకు వస్తాయి, లేదా రాత్రికి 8:30 గంటల నుంచి 10 గంటల మధ్య వస్తూ ఉంటాయి. చూసుకోండి, ప్రతిరోజు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాకపోతే అది మార్నింగ్ 8:30 వరకు వస్తుందా, లేకపోతే నైట్ 10 వరకు వస్తుందా అనేది తెలియదు. రోజుకు ఒక వీడియో కన్ఫర్మ్గా వస్తుంది. సరే, ఎక్కడికి ఈ వీడియో ముగిద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఎక్కడికి ఈ వీడియో ముగిస్తున్నాను. మళ్ళీ మరిన్ని విషయాల్ని తర్వాత వీడియోలో చర్చిద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.